హాయ్ అండి, అందరికీ మార్గశిర లక్ష్మీవార శుభాకాంక్షలు అండి. మార్గశిర మాసంలో మొదటి గురువారం అండి. ఈ వారం మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను మార్గశిర లక్ష్మీవారాలు అంటారండి. ఈ మార్గశిర లక్ష్మీవారంలో మనం లక్ష్మీదేవిని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనకి తోచిన విధంగా పూజ చేసుకోవచ్చు. దీనికి నోము కూడా ఉంటుందండి. నోము అయితే చాలా నిష్టగా చేయాలండి. కాబట్టి మనం ఏంటంటే శ్రద్ధాభక్తులతో చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ రోజు నేనైతే లక్ష్మీ పూజ గుండి ఈ విధంగా చేసుకున్నానండి. అమ్మవారికి పరమాన్నం నైవేద్యం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకున్నానండి. ఇదిగోండి నా పూజ. ఇదిగోండి, ప్రతిరోజు ఈ విధంగా గడప దగ్గర రాగి చెంబుతో నీళ్ళు పెడతానండి. పువ్వు ఒకటి వేసి ఈ విధంగా చేస్తానండి ప్రతిరోజునే. నాకు ఇంట్లో పూజా మందిరంలో పూజ అయిపోయిన తర్వాత నా తులసి మాతకి పూజ చేసుకుంటానండి. ఇప్పుడు మా తులసి మాతను చూపించాలనుకుంటున్నాను మీకు. ఇదిగోండి మా తులసి మాత. ఇదిగోండి నేను ఇవి కొనుక్కున్నానండి. చాలామంది పూజా మందిరంలో పెట్టుకుంటున్నారు. నాకు పూజా మందిరం ఖాళీ లేక తులసమ్మ దగ్గర పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇది మా తులసి పూజ. ఇది అయిపోయిన తర్వాత సూర్యభగవానికి దండం పెట్టుకుంటానండి. తులసి మాత పూజ కూడా అయిపోయిన తర్వాత గ్రామ దేవతకు పూజలు చేస్తూ దండం పెట్టుకుంటానండి. ఇవన్నీ మా గ్రామ దేవత కోసం అనేసి ఇలా పెట్టుకున్నాము. ప్రతి ఇళ్ళల్లో కూడా గ్రామ దేవత కోసం సపరేట్గా అలా పెట్టుకుంటారు. వాళ్ళ అనుగ్రహం కూడా మనకు ఉండాలని. సరే ఫ్రెండ్స్, ఇదిగోండి, ఈ మార్గశిర మాసంలో కనకమహాలక్ష్మి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. మనకి కనకమహాలక్ష్మి గుడి ఎక్కడుందో తెలుసుకుని మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే అమ్మ అనుగ్రహం బాగా కలుగుతుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే నాకు తెలిసి అయితే వైజాగ్లో అయితే కనకమహాలక్ష్మి గుడి ఉందండి. అక్కడ అమ్మవారు వెలిసిన గుడి అండి. అక్కడ మనం స్వయంగా మన చేతులతో మనమే అన్ని చక్కగా పూజ చేసుకోవచ్చు అండి. పసుపు కుంకాలతో పూజ చేసుకుని అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందండి. ఈ మార్గశిర మాసంలో ఎవరికైనా వీలైతే వెళ్ళి కనకమహాలక్ష్మి గుడి దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహాలు కలగాలని కోరుకుంటున్నానండి. అందరికీ మార్గశిర మాస లక్ష్మీవారాల పూజలతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.